ప్రస్తుతం మనతో పాటు వీర్లపల్లి శంకర్ గారు ఉన్నారు. షాద్‌నగర్ శాసనసభ్యులు. ఈరోజు ఆజిపల్లిలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన సందర్భంగా వారు రావడం అనేది జరిగింది. చెప్పండి శంకర్ గారు. అంటే గతంలో 10 సంవత్సరాలుగా ఇవ్వలేదు. మీ హయాంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించడం, ఆజిపల్లిలో నిర్మించడం ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరుపేద కుటుంబాలు ఎంతో మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. కాబట్టి 10 సంవత్సరాల నుంచి కూడా నిరుపేదల యొక్క ఆశ నీరంటిపోయింది. కాబట్టి దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఇవాళ ఆజిపల్లి గ్రామంలో దాదాపు ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఇచ్చి 30 ఇండ్ల వరకు కూడా మంజూరు చేయడం జరిగింది. ఇవాళ స్వరూప్ అనే ఆమె పక్కగా ఆమె అన్ని నిబంధనలను గైడ్లైన్స్ ప్రకారం ఆమె ఇల్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఆ యొక్క గృహప్రవేశానికి ఎమ్మెల్యేగా నన్ను కాంగ్రెస్ కార్యకర్తను కూడా పిలవడం జరిగింది, అధికారులను కూడా పిలవడం జరిగింది, తన కూతుర్లను కూడా పిలుచుకోవడం జరిగింది. కాబట్టి ఈ గృహప్రవేశానికి వచ్చి మేము సంతోషంగా ఆమెతో గడపడం జరిగింది. ఇలా మిగతాయి కూడా అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులతో ఉన్నాయి. కాబట్టి ఏదేమైనా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇందిరమ్మ రాజ్యం కలలు నిజం చేయాలి, ఇందిరమ్మ ఇల్లు లేని ఈ ఊరు ఉండదని చెప్పి ఏదైతే చెప్పినామో మళ్ళొక్కసారి ఇవాళ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నప్పుడు, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఉన్నప్పుడు ఎన్ని ఇండ్లు అడిగితే అన్ని ఇండ్లు ఇవ్వడం జరిగింది. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందరి నోట్ల మట్టి కొట్టి ఇలా వారి యొక్క కుటుంబ పాలనే వాళ్ళ భోగభాగ్యాలే చూసుకున్నారు, కానీ పేదోళ్ళ భోగభాగ్యాలు చూడలేదు. కాబట్టి ఇలా పేదోళ్ళ భోగభాగ్యాలు ఇలా చూడు, ఇంత ఉదయంలో మేమందరం వచ్చినామంటే ఒక సంతోషం. ఒక పేదింటి నిరుపేదరాలు ఇంట్లో ఒక ఆమె కళ్ళల్లో ఆనంద వర్షాలు చూస్తున్నామంటే అది ఈ ప్రభుత్వాలు ఉన్నాయి, ఈ పాలకులు ఉన్నది ప్రజల గురించి, ప్రజల కొరకు పనిచేయాలి తప్ప ఇవాళ ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం నిజంగా ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడానికి ఈ రాష్ట్రంలో 4,05,000 ఇండ్లు నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో, షాద్‌నగర్ నియోజకవర్గంలో 3,500 ఇండ్లు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఒక ఫైనల్ దశకు చేరుకున్నాయి. 50% ఫైనల్ దశకు చేరుకున్నాయి. త్వరలోనే గృహప్రవేశాలు అన్ని జరుగుతూ ఉంటాయి. ఇలా మన నియోజకవర్గం మొట్టమొదటిగా ఆజిపల్లి ఆదర్శ గ్రామం మీ అందరు తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే దీన్ని ఆదర్శ గ్రామంగా నిర్మల్ పురస్కార్ ఇవ్వడం జరిగింది. అప్పుడు జంగమ్మ సర్పంచ్గా ఉండే దళిత స్త్రీ ఉన్నప్పుడే ఇది నిర్మల్ పురస్కార్ పొందిన గ్రామం. కాబట్టి ఇప్పుడు మళ్ళొక్కసారి ఈ 10 సంవత్సరాలు కుంటుపడిపోయింది. మనందరు తెలుసు ఎన్నో ధర్నాలు పోయినవి. ఇలా కొందరు ఉంటారు అటువంటి వాళ్ళు మళ్ళీ మోసం చేస్తామని చూస్తారు. కాబట్టి మోసం చేయడానికి వీలు లేదు. మేము గట్టి నాయకుని తయారు చేసినాం. ఇలా ఆదర్శ గ్రామంలో మళ్ళొకసారి దర్శనం మన జంగమ్మక్క ఇంకా వీళ్ళందరూ కలిసి కూడా ఈ గ్రామాన్ని అన్ని విధాల నేను ఒకటే మాటిస్తున్నాను. ఈ గ్రామానికి ఇలా జంగమ్మ దర్శన్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమాలు కావన్నా తెల్ల పేపర్ మీద రాసేయండి. ఇలా గతంలో దళితుల భూములు గుంజుకొని ఒక దళితులకు ఒక గృహం అంటే ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు ఇలా మేము దళితులకు ఇస్తున్నాం, అందరికి ఇస్తున్నాం. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే కూడా డిపార్ట్మెంట్ ఏఈలకు, ఎండీలకు వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. పూర్తి చేస్తాం, లక్ష్యాన్ని చేరుకుంటాం, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. మాట ఇచ్చేదే లేదు, మడమ తిప్పేదే లేదు. అయితే ఇది కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే ఇందిరమ్మ ఇల్లులు ఇస్తున్నారు, రైతు భరోసా కూడా ఎన్నికలకు ముందే ఇస్తున్నారు, ఎన్నికల తర్వాత ఏముండవు అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా చెప్పడం అనేది జరిగింది. కేవలం ఎన్నికల కోసమే అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు మళ్ళొక్కసారి మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మళ్ళా మాట్లాడి జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఓకే, అండ్ ఫైనల్ గా ఏం చెప్తారండి? 6 గ్యారెంటీలు కావచ్చు, నెక్స్ట్ ఎలక్షన్స్ గురించి షాద్‌నగర్ లో మళ్ళీ అంటే చూస్తా ఉన్నారు కదండి. మీరు కూడా పత్రికా సోదరులు కూడా ఎలక్ట్రా మీడియా కూడా చూస్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అప్పుల కుప్పై కుటుంబ పాలన, అన్యాక్రాంతమైన ఆస్తులన్నీ వాళ్ళ ఇంటికి దారి మళ్లించుకున్న పెద్దలు ఇలా మస్తు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ చూడండి ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, అన్ని తెలిసిన ముఖ్యమంత్రి ఇవాళ కల్వకుంట్ల కుటుంబానికి ఎట్లా జవాబు చెప్పాలని అట్లా జవాబు చెప్తాడు. రాజకీయాల ప్రతిపక్షాలకు ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా చెప్తాడు. తన పరిపాలన గాడిలో పెట్టిండు. ఇవాళ వాళ్ళకి పుట్టగతులు ఉన్నాయి కాబట్టి ఆంబోతులాక ఆగాల్సి వచ్చిన ఆంబోతులాక రోడ్ల మీద పడి మొత్తుకుంటున్నారే తప్ప ఈ పరిపాలన ప్రజలు మెచ్చిన పరిపాలన, ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజలు మెచ్చిన ముఖ్యమంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఏం చెప్తారు? షాద్‌నగర్ లో మళ్ళీ భారీ అవి కూడా చూస్తారు.
మేము గొప్పలు చెప్పాం. ఓకే. మేము పని చేసి చూపెడతామే తప్ప మాటలతో మాకు పని లేదు. పనితోని పని మేము ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటాం. ఓకే. అండ్ ఈ ఆదర్శ గ్రామంలో ఆజిపల్లిలో జరిగినటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగానే కొనసాగిస్తాం. దాదాపుగా 3500 ఇల్లులు కూడా వచ్చేటట్లు చేస్తామని కూడా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు చెప్తున్నారు. ఇది శంకర్ గారితో స్పెషల్ ఎఫెక్ట్.